హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. బరుటో ట్యూబ్లో వైటెక్ చాప్టర్ 19 నుంచి ఫుల్ స్పాయిలర్స్ అయితే రావడం జరిగింది. అయితే ముందు చాప్టర్ లో ఒకసారి ఏం జరిగిందో తెలుసుకుందాము. కాసిన్ కోజి చెప్పినట్టే శిఖమారు కొనహామరుకి ప్లాన్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి కొనహామరు, శారద అండ్ ముత్సుకిని పంపించడం చూసాము. ఇక వాళ్ళు రయు అండ్ మత్సూరితో ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటూ వాళ్ళ బ్యాక్ నుంచి చంపాలని ఇద్దరిని సపరేట్ చేయడం చూసాము. అలాగే ఇంకో పక్క కవాకి ఆమెడ దగ్గరికి వెళ్లి తన పవర్స్ మీద లిమిటేషన్స్ ని రిమూవ్ చేయమని అడగడం చూసాము. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ చాప్టర్ యొక్క కవర్ పేజ్ లో మనం మత్సూరిని చూసుకోవచ్చు. అలాగే ఈ చాప్టర్ యొక్క టైటిల్ నేమ్ వచ్చి స్లీప్ ఆన్ ఇట్. ఇక చాప్టర్ ఫస్ట్ పేజ్ లో వచ్చి సుమిర ల్యాబ్ లోకి వెళ్తుంది. అక్కడ కవాకి ఆవిడని థ్రెటనింగ్ చేస్తూ తన గొంతుని పట్టుకొని గోడకి ఉండడం చూసి కవాకిని స్టాప్ చేయమని చెప్తుంది. అయితే కవాకి, నువ్వు అంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు, నేను కంట్రోల్లోనే ఉన్నాను, ఇది మా ఇద్దరి మధ్య ఫైట్, నువ్వు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వద్దు, ఒకవేళ అయితే ఏం చేస్తానో నాకే తెలియదని చెప్పి ఆవిడతో హానెస్ట్ గా చెప్పాలంటే నువ్వు నా బాడీ పార్ట్స్ ని ఏమైనా చేసుకో, నేనేమీ అనుకోను, బట్ అలా పాస్ట్ లో అనుకున్నాను, కానీ ఇప్పుడు కాదు, నన్ను మాడిఫై చేయాలా లేదా అని ఇప్పుడు నువ్వు డిసైడ్ చేయకూడదు, డిసైడ్ చేస్తే అది నేనే చేయాలి. మళ్ళీ అడుగుతున్నా, నా లిమిటేషన్స్ ని రిమూవ్ చేసి నా అటాకింగ్ రేంజ్ ని ఇంక్రీజ్ చేయి. దీన్ని నువ్వు రెఫ్యూజ్ చేస్తే నాకు నువ్వు అవసరం లేదు, నిన్ను ఈ స్పాట్ లోనే చంపేస్తా, ఒకసారి రెఫ్యూజ్ చేసి చూడు, నిన్ను చంపేస్తానో లేదో తెలుస్తుంది, నీకు ధైర్యమే ఉంటే నా కళ్ళల్లోకి చూసి చెప్పు, ఒకవేళ నువ్వు చనిపోవద్దని అనుకుంటే నా మాటలని కేర్ఫుల్ గా చూస్ చేసుకోమని చెప్తాడు. అప్పుడే ఆమెడ వచ్చి కవాకిని సంథింగ్ ఏదో చేస్తాడు. దానివల్ల కవాకి వచ్చి సడన్ గా కాన్షియస్ ని లాస్ అయిపోయి కొలాప్స్ అయిపోతాడు. అప్పుడు ఆమెడు అలానే పండుకొని ఉండు కవాకి అని చెప్తే పక్కనే ఉన్న సుమిరే వచ్చి ఇది సెడ్ ఆన్ కమాండ్, సేమ్ డెల్టాకి కూడా ఇలానే అని చెప్తుంది. అయితే దీని గురించి కంప్లీట్ గా ఒక సపరేట్ వీడియోలో చెప్పాను, ఇంకా ఆ వీడియోని ఎవరైతే చూడలేదో వెళ్ళి చూసేయండి. ఇక చాప్టర్ లోకి వస్తే ఆమెడే సుమిరేతో నువ్వు కరెక్ట్ టైంలో వచ్చావు, కవాకిని మూవ్ చేయడానికి నాకు హెల్ప్ చేయమని అడుగుతాడు. అయితే నెక్స్ట్ బొరుటో కవాకితో చెప్పిన ఆ మెమరీస్ ని ఎరేజ్ చేస్తాడా లేదా లిమిట్స్ ని రిమూవ్ చేస్తాడో చూద్దాము. ఇక అప్పుడే శాండ్ విలేజ్ లోకి సీన్ అనేది షిఫ్ట్ అవుతుంది. అక్కడ మిత్సుకి రయ్యుకి వచ్చి యోడా అండ్ ఆరాయాని ఇంట్రొడ్యూస్ చేయడం చూస్తాము. అప్పుడు రయ్యు వచ్చి ఎందుకు వాళ్ళు నన్ను అలా చూస్తున్నారని అడిగితే దానికి శారదా వచ్చి ఆమె సైపర్సన్ చెప్తుంది. అప్పుడే ఆరాయ వచ్చి నువ్వేమి చిన్నపిల్లవి కాదు మాతో చెప్పించుకోవడానికి, కామ్ డౌన్ అవ్వమని చెప్తాడు. అలాగే ఇంకో పక్క మత్సూరి ఇప్పుడు నేను ఎలా ఉన్నానో చెప్తారా అని అంటే నాకు ఖచ్చితంగా తెలియదు, బట్ నీ కండిషన్ ని చూస్తుంటే బాగానే ఉన్నావు, నువ్వు ముందులాగా పేల్గా ఏం లేవు, నాకు తెలుసు నువ్వు బాగానే ఉన్నావు అని చెప్తాడు. అప్పుడు మత్సూరి వచ్చి ముందు నేను ఎందుకు అలా వియర్డ్ గా బిహేవ్ చేశానో నాకు తెలియదు, బట్ నీతో మాట్లాడిన తర్వాత కొంచెం కామ్ డౌన్ అయ్యానని చెప్తుంది. అప్పుడు కొన అమరు వచ్చి బికాస్ మనం ముందు మీట్ అవ్వలేదు కాబట్టి అందుకే నువ్వు అలా బిహేవ్ చేసినట్టు ఉన్నావు అని చెప్తే మత్సూరి నీతో మాట్లాడడం నాకు చాలా హ్యాపీగా ఫన్ గా అనిపించింది, నీ వల్లే ముందు ఎలా ఉండేదానో అలా చేంజ్ అయిపోయానని మాట్లాడుకుంటూ ఉంటే నేను కొన అమరుని అని పిలవచ్చా అని అంటుంది. అప్పుడే నరుటో పార్ట్ 1 లో మోగి కొన అమరుని పిలిచి తొందరగా ఇక్కడికి రా అని చెప్తుంది. అది గుర్తు చేసుకుంటూ ఉంటే మత్సూరి వచ్చి కొన అమరు వాట్స్ రాంగ్ ఏమైంది అని అంటే ఏం లేదని చెప్తాడు. ఇక మళ్ళీ శారదా గ్రూప్ ని చూపిస్తారు. అప్పుడు రయు వచ్చి వాళ్ళతో బొరుటోకి సంబంధించి ఏవో హింట్స్ చూసారని చెప్పారు కదా, అవి ఎక్కడని అంటే శారదా వచ్చి అవి మాయమైపోయాయి, దాని గురించి మర్చిపోని అంటే అప్పుడు రయు వచ్చి తన ఐరన్ శాండ్ ని యూజ్ చేస్తూ ఉంటే శారదా వచ్చి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. నేను నా ఐరన్ శాండ్ ని ఈ సరౌండింగ్స్ చుట్టూ స్కాటరింగ్ చేస్తున్నాను, అలా చేయడం వల్ల పీపుల్స్ ని సెన్స్ చేయగలను, అలాగే చాలా విషయాలను కూడా తెలుసుకోగలను, మీరు ఆ ప్లేస్ లో నుంచి మూవ్ అవుతారా, ఒకవేళ ఈ ప్లేస్ లో బొరుటో ఉంటే నేను అతని ఎగ్జాక్ట్ లొకేషన్ ని చాలా ఈజీగా తొందరగా ఫైండ్ అవుట్ చేస్తానని చెప్తాడు. ఇక్కడ యోడో వచ్చి రయ్యూని తొందరగా చంపేయాలని చాలా కసితో అలా చూస్తూ ఉంటుంది. ఇక్కడ యోడోని చూస్తుంటే ఏదో ఒక గొప్ప పని చేసేలా ఉంది, నాకు తెలిసి యోడో వల్ల ఈ మిషన్ ఫెయిల్ అవుతుందని అనిపిస్తుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి. ఇక చాప్టర్ లోకి వస్తే యోడో రయ్యుని అలా చూస్తూ ఉండడం రయ్యు చూసి యోడో సన్ నీ నుంచి బ్లడ్ లాష్ ని సెన్స్ చేస్తున్నాను, నువ్వు అంత దూరం నుంచి నన్ను అలా చూస్తుంటే ఇది నార్మల్ బ్లడ్ లాష్ లాగా లేదు, దానికి మించి ఉందని చెప్తాడు. ఇక్కడ బ్లడ్ లాష్ అంటే ఒకరిని కోపంగా కసితో చంపేయాలని అలా చూస్తూ ఉండడం అని దాని మీనింగ్. ఏదో నాకు డౌట్ అయితే కొడుతుంది, బట్ ఏం జరుగుతుందో చూద్దాము. నెక్స్ట్ దానికి యోడా వచ్చి మా మీద అటెన్షన్ పెట్టాల్సిన అవసరం లేదు, మేము ఎప్పుడూ ఇలానే ఉంటాము, ఎందుకంటే మేము సినోబీస్ అని చెప్పి మాతో ఏం పడరా బాబు, నీ పని మీద కాన్సన్ట్రేట్ చేయి, మేము నిన్ను చంపడం కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం అన్నట్టు ఉంటుంది. ఇక వాళ్ళ మీద డౌట్ రాకముందే మిత్సుకి రయ్యుతో ఇక్కడ మనం ఒకేలా సేమ్ లాగా ఆలోచిస్తున్నాం, బొరుటో వచ్చే కొనా విలేజ్ క్రిమినల్, అతన్ని చంపడం కోసం మేము సెర్చ్ చేసుకుంటూ వచ్చాము, అయితే మీరు బొరుటోని ఎందుకు సెర్చ్ చేస్తున్నారని అడిగితే హానెస్ట్ గా చెప్పాలంటే నాకు కూడా ఎగ్జాక్ట్ రీజన్ తెలియదు, అయితే తాన్సోల్ బల్ గురించి అతనికి చాలా తెలుసు అని బొరుటోని చంపాలని అనుకుంటున్నారని చెప్తాడు. ఇక శారద తాన్సోల్ బల్ గురించి విని షాక్ అయిపోతుంది.
అయిపోతుంది. అక్కడ శారదా ఎక్స్ప్రెషన్స్ ని చూసి రయు ఇంకా వేరే రీజన్స్ కూడా ఉన్నాయి, దానివల్ల మా లైఫ్ కి చాలా డేంజర్, అందుకే మా జూరా శాంపే వచ్చి బరూటోని చంపేమని చెప్పాడని చెప్తాడు. అప్పుడు శారదా వచ్చి ఈ తాన్సోల్ బల్బ్ గురించి బరూటో కూడా ఇంట్రెస్టింగ్ గా మెన్షన్ చేశాడు. బరూటోని బయటికి తీసుకురావడానికి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఈ తాన్సోల్ బల్బ్ ని ఎరగా యూజ్ చేసుకుని హైడింగ్ లో ఉన్న బరూటోని బయటికి తీసుకొని రావచ్చని చెప్తుంది. అయితే ఈ ఐడియా విన్నాక నాకెందుకో తేడా కొడుతుంది. దీనివల్ల వాళ్ళకి డేంజర్, బట్ ఎందుకు ఈ ఐడియాని ప్రపోజ్ చేసిందో నాకైతే తెలియదు. దీనివల్ల వాళ్ళలో ఒకరిని చంపి తాన్సోల్ బల్బ్ లాగా ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. అయితే నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాము. ఇక అక్కడ నుంచి సీన్ షిఫ్ట్ అయ్యి కవాకి అండ్ ఆముడ మధ్య ఒక చిన్న కన్వర్జేషన్ ని చూస్తాము. ఇక కవాకి కాన్షియస్ నుంచి బయటికి వస్తే ఆముడో ఒకసారి కమ్ డౌన్ అయ్యి నేను చెప్పేది విను, నువ్వు చెప్పింది నాకు అండర్స్టాండ్ అయ్యింది, సింజూస్ మనకు థ్రెట్ అని నువ్వు చెప్పింది నిజమే, వాళ్ళు మనకు థ్రెట్ అని ఎవరు ఇమాజిన్ అండ్ ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. బట్ ఇప్పుడు మనకు తెలిసినా కూడా వాళ్ళని ఎలా డీల్ చేయాలో మనకు తెలియదు. నీకు వాళ్ళని డిస్ట్రాయ్ చేసే ఛాన్స్ ఉంటే నేను ఖచ్చితంగా నీ లిమిట్స్ ని రిమూవ్ చేసి నీ అటాకింగ్ పారామీటర్స్ ని ఇంకా ఎక్కువ అటాక్ స్పెషలిస్ట్ గా ఇంక్రీజ్ చేస్తాను. బట్ దానికి నా దగ్గర కండిషన్స్ ఉన్నాయి. ఇక డెల్టా ని చూపించి ఇది డెల్టా కాదు ఒక క్లోన్, మా డాటర్ అయిన అకేబీని క్రియేట్ చేయడానికి ఒక క్లోన్ ని క్రియేట్ చేశాను. ఈ క్లోన్ తో మా డాటర్ కి రివైవ్ ఇవ్వడానికి ఈ వెజల్ ని క్రియేట్ చేశాను. బట్ అలా జరగాలంటే నువ్వు కార్మాని ఆ వెజల్ కి పెట్టాలి. అలా చేస్తే మా డాటర్ కి 3 లైఫ్ వస్తుంది. నా డాటర్ లైఫ్ వచ్చి నీ కార్మా మీద డిపెండ్ అయి ఉంది. దీంతో నా డాటర్ మళ్ళీ ప్రపంచంలోకి వస్తుంది. ఇలా చాలా టైమ్స్ చేస్తాను. నా డాటర్ కి రివైవ్ ఇచ్చాను, బట్ సోల్ రిటర్న్ అవ్వకుండా ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు నాకున్న చుకే ఒక చాయిస్ వచ్చి దేవుడి మీద భారం వేయడం. నేను ఇదంతా చేసింది దీనికోసమే. ఇక్కడ నేను బ్రతికి ఉండేది నా డాటర్ ని బ్రతికించుకోవడం కోసమే. ఇక్కడ నాకు ఉన్న ఒకే ఒక దారి వచ్చి కార్మాని యూజ్ చేసుకుని నా డాటర్ ని బ్రతికించుకోవడం. నా కోసం ఇదొకటి చేస్తావా అని అడిగితే దానికి కవాకి ఏం చెప్పేస్తాడంటే నేను ఆల్రెడీ నీకు చెప్పాను, ఇప్పుడు నా కార్మాని యూజ్ చేసి మీ డాటర్ కి లైఫ్ వస్తే ఓచుచుకి లాగా ట్రాన్స్ఫార్మ్ అయితే నేను ఇక్కడే ఈ స్పాట్ లోనే మీ డాటర్ ని చంపేస్తా. అది నీకు ఓకే అంటే చెప్పు, నువ్వు చెప్పినట్టే చేస్తానని చెప్తాడు. ఇక ఆ కండిషన్స్ కి ఆముడ ఒప్పుకుంటాడా? ఒప్పుకున్న తన డాటర్ కి లైఫ్ వస్తుందా? వచ్చినా ఓచుచుకి అవుతుందా లేదా హ్యూమన్ గా అవుతుందా లేదా ఆముడ వచ్చి ఇంకేదేమైనా ప్లాన్ చేస్తున్నాడా అని నెక్స్ట్ చాప్టర్ లో చూద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ కి కొత్తగా వచ్చేట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ మరిన్ని యానిమే వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. これがラストプレイか。ビッグチャンス。いや、俺がいる。